హలో వైజాగ్, ఇవాళ చాలా కామన్ అండ్ ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్ తోటి మేము ముందుకు వచ్చాను. ఏంటి ఇది? పోస్ట్ ప్రెగ్నెన్సీ హెయిర్ ఫాల్. సో ప్రెగ్నెన్సీలో హెయిర్ ఎప్పుడు కూడా థిక్గా ఫుల్గా అవుతుంది అండ్ చాలా నిండుగా కనిపిస్తుంది. అది థ్యాంక్స్ టు ద హార్మోన్స్. కానీ డెలివరీ అయిన వెంటనే హెయిర్ ఫాల్ తో చాలా మంది వస్తుంటారు. సో ఎందుకు అవుతుంది ఇది ఇలాగా? ఎస్పెషల్లీ ఈస్ట్రోజన్ హార్మోన్ డ్రాప్ అవడం వల్ల ఈ హెయిర్ అన్నది టెంపరీ షెడ్డింగ్ ఫేజ్ లోకి వెళ్తుంది. దాన్ని టీలోజన్ ఎఫ్లేమ్ అంటాం. దానివల్ల మీకు ఎక్కువ హెయిర్ ఊడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో ఇట్స్ టోటల్లీ రివర్సిబుల్. పోయిన హెయిర్ కూడా అంతా ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. సో రీసెంట్ గా ఇలాగే ఒక పేషెంట్ వచ్చారు. వీటికి మేము డర్మటాలజిస్ట్ గా నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్ తీసుకోవద్దు, ఎందుకంటే ఇట్స్ టోటల్లీ రివర్సిబుల్ అండ్ ఆల్ ఆఫ్ ఇట్ విల్ కమ్ బ్యాక్. సెకండ్ థింగ్, హ్యావ్ ప్రోటీన్ ఫుడ్ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్. థర్డ్ థింగ్, సప్లిమెంట్స్ తీసుకునే ముందు ఒకసారి మీ గైనకాలజిస్ట్ లేదా డర్మటాలజిస్ట్ ని కలిసి ఆ తర్వాత తీసుకోండి, ఎందుకంటే మీరు ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి. హెయిర్ స్టైలింగ్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. స్ట్రెస్ వల్ల జుట్టు ఎక్కువ ఊడుతుంది కాబట్టి. సో టేక్ దీస్ ప్రికాషన్స్ అండ్ యువర్ హెయిర్ ఫాల్ విల్ డెఫినెట్లీ రెడ్యూస్. కానీ మీకు ఒక 1 year అయినా కూడా ఇంకా పర్సిస్టెంట్ హెయిర్ ఫాల్ ఉందంటే మాత్రం ఒకసారి మీ డర్మటాలజిస్ట్ ని కలవడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.